వారు పర్వతాలను ఎక్కవలసి వచ్చింది. అక్కడ ఆకాశం చల్లగా, గాలి బాగా శుద్ధిగా ఉంది. ఎత్తు భయాలను అధిగమిస్తూ వారు ఆ పర్వతాన్ని ఎక్కుతూ ఉండగా ఒక ప్రాచీన పక్షి వారికి ఎదురై ఆ పక్షి వారిని హెచ్చరించింది. మీరు త్వరగా ఇక్కడి నుండి వెళ్ళండి, ఒక తుఫాను వచ్చేలా ఉంది. వారు ఆ పక్షి మాటలను వినిపించుకుంటూ సమర్థంగా పర్వతాలను ఎక్కారు. ఆ పర్వతం పైన ఒక చిన్న గూడెంను చూశారు. తరువాత అలా నడుచుకుంటూ వారు గూడెంలోకి చేరారు. అక్కడ ధనరాశి ఉన్నట్లు ఆ గూడెం వారు చెబుతారు. గూడెంలో ప్రవేశించినప్పుడు ఆ గూడెం క్రిస్టల్స్తో నిండి ఉంది, కానీ వారిద్దరికీ భయం ఆవరించినది. అప్పుడే ఒక స్నేహపూరక డ్రాగన్ వారికి ప్రత్యక్షమైంది కనిపించింది. ఆ డ్రాగన్ వారిని ధనరాశి వద్దకు తీసుకెళ్లడానికి ఆలోచన చేసింది. ఈ సమయంలో డ్రాగన్ వారికి ఒక ప్రశ్నను వేసింది. వారు బాగా ఆలోచించి చివరికి సమాధానం కనుగొన్నారు. డ్రాగన్ వారి సమాధానాన్ని సంతృప్తిగా స్వీకరించి వారిని ధనరాశి వద్దకు తీసుకువెళ్ళాడు. వారు చూసినదంతా నిధుల చెరువులు మరియు రత్నాలతో నిండింది. వారు చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ వారు సత్యం గ్రహించారు, ఈ ధనరాశి వాటిని ఉంచుకోవడం కంటే తమ గ్రామానికి అవసరమైనది. కాబట్టి వారు ఆ ధనరాశిని ఒక పెద్ద బాక్స్లో భద్రపరిచారు. ఈ బాక్స్ ను మనం వెంటనే మన గ్రామానికి తీసుకువెళ్ళాలి అని మాక్స్ లిల్లీకి చెప్పాడు. అప్పుడు లిల్లీ కూడా సరే అని సమాధానం చెప్పింది. మరి పొద్దుపోయింది, ఈ రాత్రికి ఇక్కడే పడుకుని తెల్లవారు జామునే బయలుదేరుదాము. సరే అని తినడానికి ఏమైనా ఉంటే చూడు అన్నాడు. అప్పుడు లిల్లీ ఇలా అన్నది. మనం తెచ్చిన సామాగ్రిలో ఆకుకూరలు మరియు బియ్యము ఉన్నాయి. వంట చేయమంటావా? అని లిల్లీ మాక్స్తో అన్నది. అప్పుడు మాక్స్ ఇలా అన్నాడు. త్వరగా చేయి తిని పడుకొని పొద్దున్నే మనం బయలుదేరాలి. అప్పుడు లిల్లీ వంట చేయటానికి కావలసిన పొయ్యిని అక్కడే పక్కన ఉన్న 3 చిన్న చిన్న రాళ్లతో పొయ్యిని తయారు చేస్తున్నది. మాక్స్ కట్టెలు పట్టుకువచ్చాడు. ఆ పొయ్యిపై లిల్లీ అన్నం మరియు ఆకుకూర పప్పు వండింది. తరువాత వారిద్దరూ భోజనం చేసి అలా ఒక చెట్టు కింద ఒరిగి ఇలా మాట్లాడుకున్నారు. లిల్లీ, ఈ సంపద మొత్తం మన గ్రామ ప్రజలది. దీనిని మన గ్రామ ప్రజలకు పంచుదాము అని మాక్స్ అన్నాడు. దానికి లిల్లీ కూడా సరే అని సమాధానం ఇచ్చింది. సరే, చీకటి అయ్యింది, నాకు నిద్ర వస్తుంది. సరే, నాకు కూడా నిద్ర వస్తుంది, నేను పడుకొంటా, నువ్వు కూడా పడుకో. సరే, నాకు కూడా నిద్ర వస్తుంది, నేను పడుకొంటా, నువ్వు కూడా పడుకో అన్నాడు. అలా ఆ రాత్రి గడిచాక తెల్లవారు జామున వారు నిద్ర లేచి రెడీ అయ్యారు. ఇద్దరూ కలిసి ఆ పెద్ద బాక్స్ ను తీసుకొని గ్రామానికి ప్రయాణం అయ్యారు. అలా వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణం అయ్యారు. వారు ఆ గూడెం ప్రజలకు మరియు స్నేహపూరక డ్రాగన్ కు ధన్యవాదాలు తెలిపారు. అలా వారికి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు. ఆ చిన్న బాక్స్ ను తీసుకొని వారు ఆ పర్వతం దిగుతూ నడిచారు. అలా ఆ బాక్స్ తో కొంచెం దూరం నడవగా లిల్లీకి ఆయాసంగా అనిపించింది. మాక్స్, నాకు ఆయాసంగా ఉంది. కాసేపు ఆగుదామా? అని అన్నది. అప్పుడు మాక్స్ సరే పద, అలా ఆ చెట్టు నీడలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని అన్నాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద చెట్టు నీడలోనికి వచ్చారు. లిల్లీ, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో, నేను ఈ బాక్స్కు కాపలాగా ఉంటాను. నీ ఆయాసం పోయే వరకు. మాక్స్, సమయం ఎంత? అని అడిగింది. మాక్స్ ఇలా అన్నాడు. 10 కావస్తుంది. త్వరగా లే, బయలుదేరుదాము అని అన్నాడు. అప్పుడు లిల్లీ లేచి ముఖం తుడుచుకొని పదా వెళదాం. రా, ఈ బాక్స్ పట్టుకో, వెళదాం. లిల్లీ వచ్చి ఆ బాక్స్ పట్టుకొని పదా వెళదాం అన్నది. అలా వారిద్దరూ ఆ బాక్స్ తో తిరిగి ప్రయాణం అయ్యారు. అలా వారు ఆ బాక్స్ తో కొద్ది దూరం నడిచాక వారు అరణ్యంలోని పక్షి ఎదురయ్యింది. ఆ పక్షి ఇలా అన్నది. మీరు అనుకున్నది సాధించారు. మీరు మామూలు వారు కాదు. మీ గొప్ప సాహసం ఎంతో మెచ్చుకోదగ్గది. మీ ఈ నిధిని ఏం చేయాలనుకుంటున్నారు? అప్పుడు మాక్స్ ఇలా అన్నాడు. మేము ఈ సాహసం చేసింది మా కోసం కాదు, మా ఊరి ప్రజల బాగు కోసం. ఈ నిధిని మేము మా గ్రామ ప్రజలకు పంచుతాము. అప్పుడు ఆ పక్షి ఇలా అన్నది. మీ ఆశయం చాలా మంచిది. మీరు గొప్ప పని చేయబోతున్నారు. మీరు త్వరగా బయలుదేరి మీ గ్రామానికి చేరుకోండి. అలా ఆ పక్షితో సంభాషణ ముగిశాక వారిద్దరూ కలిసి తిరుగు ప్రయాణం అయ్యారు. అలా అడవిలో ఆ చిన్న బాక్స్ తో నడవసాగారు. అలా నడుచుకుంటూ ఆ నది దగ్గరకు వచ్చారు. వారు తయారు చేసిన నావలో ఆ చిన్న బాక్స్ ను ఉంచారు. వారు ఆ నావలో అవతలి ఒడ్డు నుంచి ఇవతలి ఒడ్డుకు చేరుకున్నారు. అలా చేరుకున్న వారు ఆ బాక్స్ తో ఆ చిన్న పర్వతం ఎక్కారు. పర్వతం ఎక్కిన తరువాత అలా నడుచుకుంటూ వారి గ్రామానికి దగ్గరగా వచ్చారు.
అలా దగ్గరగా వచ్చిన వారు వారి గ్రామానికి చేరుకున్నారు. వారు చేరుకున్నప్పుడు వారు సేకరించిన ధనరాశిని వారి గ్రామస్తులకు చూపించారు. అప్పుడు గ్రామస్తులు ఆ ధనరాశిని చూసి ఎంతో సంతోషించి ఆనందపడ్డారు. ఆ గ్రామస్తులను వారు సేకరించిన ఆ ధనరాశిని అందరూ సమానంగా పంచుకున్నారు. ప్రజలు మార్క్స్ మరియు లిల్లీ చేసిన సాహసాన్ని ఎంతో మెచ్చుకొని ప్రశంసలు కురిపించారు. గ్రామం వారు ఆ పిల్లలు చేసిన సాహసాన్ని ఉత్సవంగా జరుపుకున్నారు. వారు కృతజ్ఞతలు తెలియజేశారు, ఎందుకంటే ఈ ధనరాశి వారి జీవితాలను మార్చుతుంది. మ్యాక్స్ మరియు లిల్లీ వారు ఈ గాథతోనే కాకుండా వారి బంధాన్ని బలపరిచిన ఈ సాహసంలో సంతృప్తి పొందారు. వారు కలిసి ఉన్నప్పుడు మరిన్ని సాహసాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది వారికి ఒక కొత్త అధ్యాయం ప్రారంభించింది.